ఇసుక వివేక హత్య కేసులో నాంపల్లి సిబిఐ కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. వివేక హత్య కేసు తదుపరి దర్యాప్తు చేయాలంటూ కూడా సిబిఐని ఆదేశించింది. కొన్ని అంశాలపై రీఇన్వెస్టిగేషన్ కు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి సమగ్ర విచారణ జరిపించాలంటూ వైఎస్ సునీత వేసిన పిటిషన్ పై కీలక ఆదేశాలు ఇచ్చింది. కేసులో కాల్ రికార్డ్స్ ఆధారంగా దర్యాప్తు చేయాలని ఆదేశించింది సిబిఐ కోర్టు. ఇసుక తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వివేక హత్య కేసులో నాంపల్లి సిబిఐ కోర్టు కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఈ కేసుకు సంబంధించి కూడా రీఇన్వెస్టిగేషన్ చేయాలంటూ కూడా సిబిఐకి ఆదేశించింది. సో రీఇన్వెస్టిగేషన్ అంటే ఏ కోణంలో చేసే అవకాశాలు ఉంటాయి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? వైఎస్ వివేక హత్య కేసులో కీలక నిందితులు తప్పించుకున్నారు. రీఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి కూడా సునీత పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్ పైనే కొద్దిసేపటి క్రితం సిబిఐ కోర్టు తీర్పు వెల్లడించడం జరిగింది. రీఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి సిబిఐకి ఆదేశాలు జారీ చేసింది. అయితే కొన్ని కాల్ రికార్డ్స్ ఆధారంగా సిబిఐ దర్యాప్తు చేసి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయాలని చెప్పేసి కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు వైఎస్ వివేక హత్య కేసులో అనేక మంది ఉన్నారు, అసలు సూత్రధారులు బయట తిరుగుతున్నారు అని చెప్పేసి కూడా వాదనలు వినిపించడం జరిగింది. ఈ కేసులో A2గా ఉన్నటువంటి సునీల్ యాదవ్ కూడా కౌంటర్ దాఖలు చేసే విషయంలో ఆయన రీఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి కూడా A2 నిందితుడు కూడా కోర్టుకు తెలపడం జరిగింది. కాబట్టి ఇప్పుడు సునీత వేసిన పిటిషన్కి సంబంధించి సుదీర్ఘంగా వాదనలు విన్న తర్వాత ఇటువైపు సునీత తరపు న్యాయవాదులు, అదేవిధంగా సిబిఐ తరపు నుంచి న్యాయవాదులు కూడా వాదనలు వినిపించిన తర్వాత కోర్టు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం కొన్ని షరతులతో మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేయాలి అని చెప్పేసి కూడా సిబిఐకి ఆదేశాలు ఇస్తూ కొద్దిసేపటి క్రితమే తీర్పు వెల్లడించడం జరిగింది. అయితే సిబిఐ దర్యాప్తులోనే అనేక విషయాలు బయటకు వచ్చాయి. సిబిఐ దర్యాప్తు కాకుండా సునీత కూడా కొన్ని ఆధారాలు సేకరించి కొంతపై అనుమానాలు ఉన్నాయి. ఈ కేసులో అసలు నిందితులు తప్పించుకున్నారు, వారిపైన కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తే నిజాలు బయటకు వస్తాయని చెప్పేసి కూడా ఆమె కోర్టుకు తెలిపింది. కాబట్టి ఇప్పుడు రీఇన్వెస్టిగేషన్లో ఏదైతే సునీల్ యాదవ్ అదేవిధంగా మరొక వ్యక్తికి సంబంధించిన కాల్ రికార్డ్స్ ఉన్నాయి, వాటి ఆధారంగా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి కూడా కోర్టు భావిస్తుంది. కాబట్టి సిబిఐ మళ్ళీ దర్యాప్తు చేయబోతుంది. సిబిఐ కూడా మేము దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉన్నాం, కోర్టు ఎలా ఆదేశాలు ఇచ్చినా మేము పాటిస్తామని చెప్పేసి కూడా గత విచారణలో చెప్పారు. కాబట్టి ఇప్పుడు సునీల్ యాదవ్కి సంబంధించి వైఎస్ ప్రకాష్ రెడ్డికి సంబంధించిన కాల్ డేటాలో ఉన్నటువంటి వివరాలతో కూడా విచారణ చేపట్టాలని చెప్తున్నారు. అంతేకాకుండా సునీల్ యాదవ్ తమ్ముడు కిషోర్ యాదవ్కి సంబంధించి కూడా పూర్తిగా కిరణ్ యాదవ్కి సంబంధించి కూడా విచారణ జరిపించాలి. ఎందుకంటే కాల్ డేటాలో కిరణ్ యాదవ్కి సంబంధించి కూడా ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, అతను ఎవరెవరితో మాట్లాడారు, వివేక హత్య తర్వాత ఆయన రూమ్కి ఎవరెవరు వచ్చారు, అక్కడ నుంచి ఎవరెవరు సెల్ ఫోన్లు మాట్లాడారు, వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా గతంలోనే సిబిఐ సేకరించింది. కాబట్టి ఆ టవర్ లొకేషన్లో ఉన్నటువంటి మరికొన్ని నెంబర్లను కూడా సునీత సిబిఐకి అందించినట్టు తెలుస్తుంది. వాటి ద్వారా కూడా విచారణ జరిపి ఈ కేసులో అసలు ఎవరెవరు ఉన్నారు, దీనికి సంబంధించిన పాత్ర ఎవరిది ఉంది కీలకంగా అనే దానికి సంబంధించి రీఇన్వెస్టిగేషన్లోనే బయటకు వస్తుందని చెప్పేసి కూడా సునీత కోర్టుకు చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కోర్టు అనుమతించింది. కాబట్టి సిబిఐ మళ్ళీ విచారణ తర్వాత ఎవరెవరిని విచారిస్తుంది, ఎలాంటి ఆధారాలు సేకరిస్తుంది అనేది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. మళ్ళీ కేసుకు సంబంధించి పాత నిందితులు ఎవరైతే ఉన్నారో A1 నుంచి A7 వరకు ఉన్నటువంటి నిందితులందరినీ కూడా విచారించి మళ్ళీ కొత్తగా ఎవరినైనా ఈ కేసులో చేర్చే అవకాశం ఉందనేది సిబిఐ విచారణ తర్వాత తెలిసే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే ఈ కేసులో నిందితులు మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ అవసరం లేదు అని చెప్పేసి కౌంటర్ దాఖలు చేసినప్పటికీ సునీత వేసిన పిటిషన్ని కోర్టు పరిగణలోకి తీసుకొని మళ్ళీ రీఇన్వెస్టిగేషన్కు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు ఉదయమే ఈ కేసుకు సంబంధించి పూర్తి తీర్పు వస్తుంది అనుకున్నారు, కానీ మధ్యాహ్నం తర్వాత కోర్టుకు సునీత చేరుకోవడం జరిగింది. ఇప్పుడు 9:30 వరకు కూడా కోర్టు హాల్లోనే ఆమె వెయిట్ చేసి ఆ తర్వాత జడ్జి తీర్పు ఇచ్చిన తర్వాత కొద్దిసేపటి క్రితమే ఇక్కడ నుంచి వెళ్ళడం జరిగింది. కాబట్టి సునీత వేసిన పిటిషన్ని పరిగణలోకి తీసుకొని ఎవరైతే ఆమె ఆరోపణలు చేస్తుందో వాటన్నిటికి సంబంధించి కూడా సిబిఐ ఇప్పుడు దర్యాప్తు చేయబోతుంది. దర్యాప్తులో ఇంకా అనేక విషయాలు కూడా బయటకు వస్తాయని చెప్పేసి సునీత చెప్తుంది పదే పదే. గతంలో కూడా అనేక ప్రెస్ మీట్లు పెట్టి కొన్ని ఆధారాలని వీడియో ఫుటేజ్తో సహా బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో పవర్ ప్రజెంటేషన్ ఇచ్చి ఈ కేసులో చాలామంది నిందితులు ఉన్నారు,
మొదట గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు, ఆ తర్వాత హత్యగా తేలింది, ఆ కత్తిపోట్లతో చంపారు దారుణంగా. దీని వెనకాల ఎవరెవరి పాత్ర ఉందనే దానికి సంబంధించి సిబిఐ లోతైన దర్యాప్తు చేస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయి, అసలైన నిందితులు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఆమె తరపు న్యాయవాదులు సిబిఐ కోర్టులో గత విచారణ సందర్భంగా వాదనలు వినిపించడం జరిగింది. సుదీర్ఘంగా వాదనలు విన్న తర్వాతే కోర్టు ఈరోజు తీర్పు వెల్లడించడం జరిగింది. దాదాపు ఆమె 3 గంటలకే నాంపల్లి సిబిఐ కోర్టుకు చేరుకోవడం జరిగింది. సిబిఐ కోర్టులోనే కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఆమె ఇక్కడ ఉంది. ఆ తీర్పు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళడం జరిగింది. కాబట్టి ఈ సెల్ ఫోన్ నెట్వర్క్, కాల్ డేటా, కాల్ రికార్డ్స్ వాటన్నిటికి సంబంధించి కూడా వివరాలన్నీ కూడా మళ్ళీ సేకరించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి కూడా సిబిఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఈ నిందితులతో పాటు ఇంకా ఎవరి సెల్ ఫోన్ అయినా నెట్వర్క్లో అక్కడ ఉన్నాయా, ఆ రోజు ఇప్పటికే కొత్త లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసింది. కాబట్టి సప్లిమెంటరీ ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసే విధంగా సిబిఐకి ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి సునీత పిటిషన్లో కోరినప్పటికీ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మళ్ళీ ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంటుంది. కొత్తగా ఇన్వెస్టిగేషన్లో ఏమైనా తేలితే ఆ విషయాన్ని అంతా కూడా సిబిఐ కోర్టుకు సిబిఐ అధికారులు చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సునీత కోరుకున్నట్టే మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ సిబిఐ అధికారులు చేయబోతున్నారు. కాబట్టి ఈ ఇన్వెస్టిగేషన్లో ఎవరెవరి పేర్లు వస్తాయి, ఇంకా ఎంతమంది పాత్ర ఉంది, అసలైన నిందితులు ఎవరు అనేది సునీత భావిస్తుందో వాటికి సంబంధించి కూడా సునీత వివరాలు అంటే ఆమె దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని కూడా సిబిఐ సేకరించి ఆ తర్వాత రీఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం కనబడుతుంది. సురేష్, అయితే కాల్ రికార్డ్స్ ఆధారంగానే దర్యాప్తు చేయాలంటూ అటు సిబిఐని అయితే కోర్టు ఆదేశించిన సందర్భాలున్నాయి. ఇంకా ఎటువంటి షరతులను విధించింది కోర్టు? అంటే సునీత అనేక అంశాలని పిటిషన్లో ప్రస్తావించినప్పటికీ కొన్నిటికి మాత్రమే సిబిఐ కోర్టు అనుమతి ఇవ్వడం జరిగింది. కాల్ రికార్డ్స్, ముఖ్యంగా వివేక హత్య జరిగిన రోజు ఎవరెవరు ఫోన్లు మాట్లాడారు, ఆ సెల్ ఫోన్ టవర్స్ ఏవైతున్నాయో అక్కడ ఉన్నటువంటి కాల్ డేటాను అంతా కూడా సేకరించి కొన్ని కాల్ రికార్డ్స్ కూడా బయటకు వచ్చాయి. కాబట్టి సునీల్ యాదవ్ ఎవరితో మాట్లాడాడు, సునీల్ యాదవ్ తమ్ముడు ఎవరితో మాట్లాడారు, వారి అందరికి సంబంధించిన వివరాలన్నీ కూడా తీసి ఆ కాల్ డేటా ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి కూడా సునీత తరపు న్యాయవాదులు సిబిఐ కోర్టులో వాదనలు వినిపించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆ కాల్ డేటా ఆధారంగా విచారిస్తే మరిన్ని పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి ఇన్వెస్టిగేషన్ కవిత కోరుకున్నట్టే, ఇప్పుడు ఏదైతే సునీత కోరుకున్నట్టే ఆమెకు సంబంధించి సిబిఐ కోర్టు అనుమతించింది. కాబట్టి రీఇన్వెస్టిగేషన్లో సునీల్ యాదవ్తో పాటు వైఎస్ ప్రకాష్ రెడ్డి ఇద్దరు కూడా కాల్ డేటాకు సంబంధించి అనేక కాల్స్ ఉన్నాయి, వీరు ఎవరితో మాట్లాడారు, సునీల్ యాదవ్ తమ్ముడికి ఎవరు కాల్ చేశారు, ఆ తర్వాత ఇంకెవరెవరికి అక్కడ కాల్ చేశారు, ఈ హత్యకు సంబంధించి మొత్తం ఎంతమంది మొత్తం ఫోన్లు మాట్లాడుకున్నారు, వాటికి సంబంధించిన డేటా అంతా కూడా సిబిఐకి అందించారు. కాబట్టి ఇప్పుడు సిబిఐ ఈ కాల్ డేటా ఆధారంగా విచారణ జరిపితే మరిన్ని పేర్లు కూడా బయటకు వస్తాయని చెప్పేసి కూడా చెప్తుంది. అస్సలు నిందితులు అని చెప్తూ సునీత పదే పదే చెప్తుంది. కాబట్టి అసలైన నిందితులు ఎవరు, ఈ హత్య చేయించింది ఎవరు, దీని వెనకాల ఎన్ని నెలల నుంచి కుట్ర చేశారు, వివేక హత్యను ఏ విధంగా ప్లాన్ చేశారు, వాటన్నిటికి సంబంధించి కూడా సిబిఐ లోతైన దర్యాప్తు చేస్తేనే అన్ని విషయాలు బయటకు వస్తాయి, సప్లిమెంటరీ ఛార్జ్షీట్ కూడా దాఖలు చేయాలని చెప్పేసి కూడా సునీత పిటిషన్లో పేర్కొనడం జరిగింది. కానీ ఈరోజు మధ్యాహ్నమే ఈ పిటిషన్ పైన తీర్పు వస్తుంది అనుకున్నారు. కానీ 3 గంటల తర్వాత 5 గంటలకు వస్తుంది అనుకున్నారు. 5 గంటల తర్వాత జడ్జి ఆలస్యం కావడంతో కొద్దిసేపటి క్రితమే తీర్పు వెల్లడించడం జరిగింది. కాబట్టి ఈ తీర్పు సిబిఐకి తక్షణమే ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి సిబిఐ తీర్పును తీసుకున్న తర్వాత ఖచ్చితంగా సిబిఐ కోర్టు డైరెక్షన్ ప్రకారం మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేసి ఆ విచారణలో వచ్చినటువంటి ఆధారాలు కావచ్చు, ఎవరైనా కొత్త నిందితులు యాడ్ అయితే వారిని ఈ కేసులో చేర్చి వారిని కూడా కోర్టు ముందు ఉంచే అవకాశం ఉంది. కాబట్టి సిబిఐ అధికారులు ఏం చేయబోతారు, ఇప్పుడు కోర్టు ఆదేశాల ప్రకారం మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేసి వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి గతంలోనే చాలామందిని విచారించి 7 అరెస్ట్ చేసి ప్రస్తుతం వాళ్ళు బెయిల్పై బయట ఉన్నారు. కాబట్టి ఇక్కడ A2గా ఉన్నటువంటి సునీల్ యాదవ్ కూడా కేసును రీఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి కౌంటర్ దాఖలు చేశారు. కాబట్టి ఈ కేసులో మళ్ళీ ఎవరెవరిని విచారిస్తారు, సునీత చేస్తున్న అభియోగాలకు సంబంధించి కూడా ఏవైనా అనుమానాలు ఉంటే వాటికి సంబంధించి కూడా విచారణ జరిపిన తర్వాత మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. కాబట్టి కొద్దిసేపటి క్రితమే సిబిఐ కోర్టు అయితే ఈ సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది. రీఇన్వెస్టిగేషన్ అంటే మళ్ళీ ఏపీలో వివేక హత్య కేసు అనేది హాట్ టాపిక్గా మారే అవకాశం ఉంది. ఖచ్చితంగా రాజకీయ నాయకులలో కూడా చర్చ జరిగే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే వివేక హత్య వెనకాల అసలు నిందితులు తప్పించుకున్నారని చెప్పేసి గత ఎన్నికల సందర్భంగా అనేక ఆధారాలని
వైఎస్ సునీత బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లోనే పవర్ ప్రజెంటేషన్ ద్వారా చూపించడం జరిగింది. హత్యకు సంబంధించిన వీడియోగ్రాఫ్లు కావచ్చు, ఫోటోలు కావచ్చు, అదేవిధంగా కొన్ని కాల్ డేటాలు కావచ్చు, ఆ వివేక హత్య ఇంట్లో పనిచేసే పని వాళ్ళతో పాటు ఆ సరౌండింగ్లో ఎంతమంది ఉన్నారో వారి అందరికి సంబంధించిన కాల్ డేటాను కూడా సిబిఐ రీట్రీవ్ చేసింది. కాబట్టి వాటన్నిటి ద్వారా మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టుకు సబ్మిట్ చేసే ఛార్జ్షీట్, అడిషనల్ ఛార్జెస్ సబ్మిట్ చేస్తే అసలైన నిందితులు బయటకు వచ్చే అవకాశం ఉంది, వారికి శిక్ష పడాలని చెప్పేసి కూడా ఆమె డిమాండ్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు వివేక హత్య కేసులో రీఇన్వెస్టిగేషన్ అనేది సిబిఐకి ఆదేశాలు జారీ చేసిందంటే ఇది పెద్ద ఇది, ఎందుకంటే ఏపీలో సురేష్ ఈ కేసుకు సంబంధించి అంటే వివేక హత్య జరిగింది 2019 మార్చి 15న హత్య అయితే జరిగింది. దానికి సంబంధించి ఆ రోజు వివేక ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఏంటి అనే కోణంలో 2024 ఎన్నికలప్పుడు అటు సునీత కూడా కాల్ రికార్డ్స్ కి సంబంధించి ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో అప్పుడు కొంతమంది పేర్లను ఆమె బహిర్గతంగానే బయట పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అటు అవినాష్ రెడ్డి పేరు అయితే ఎక్కువగా వినిపించింది. ఇప్పుడు అవినాష్ రెడ్డి కాల్ డేటాను కూడా దర్యాప్తు చేసే అవకాశాలు ఉంటాయా అధికారులు? అంటే అవినాష్ రెడ్డిని కూడా ఈ కేసులో సిబిఐ అధికారులు ప్రశ్నించారు. ఆయన నిందితుడిగా కూడా చేర్చడం జరిగింది. ప్రస్తుతం ఆయన బెయిల్పై ఉన్నాడు. కాబట్టి అవినాష్ రెడ్డి కూడా కౌంటర్ దాఖలు చేసి మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ అవసరం లేదు అని చెప్పేసి కూడా సిబిఐ కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ఆల్రెడీ సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసింది. కాబట్టి మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ అవసరం లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు కౌంటర్ దాఖలు చేశారు. కాబట్టి వీరందరినీ కూడా మళ్ళీ విచారించే అవకాశం ఉంటుంది. కాల్ డేటాలు ముఖ్యంగా ఇక్కడ వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి కాల్ డేటానే కీలకంగా ఉండబోతుంది విచారణ. కాల్ డేటా పైనే ప్రస్తుతం సిబిఐ కోర్టు కూడా సిబిఐ అధికారులకు డైరెక్షన్ ఇచ్చింది. ఎవరైతే సునీల్ యాదవ్, ప్రకాష్ రెడ్డికి సంబంధించి కాల్ డేటాని విచారిస్తే ఆ రోజు ఎవరెవరితో మాట్లాడారు, ఎవరెవరికి సమాచారం ఇచ్చారు, హత్యకు ముందు ఎన్నిసార్లు ఫోన్లు మాట్లాడారు, హత్య తర్వాత ఎవరెవరికి సమాచారం ఇచ్చారు, ఈ కేసులో మొత్తం ఎంతమంది ఉన్నారు, వాటన్నిటికి సంబంధించి కాల్ డేటానే చాలా కీలకం. కాబట్టి ఆ నిందితులు ఇప్పుడు A1 నుంచి A7 వరకు ఉన్నటువంటి నిందితులంతా ఎవరెవరికి ఫోన్లు చేశారు, వారితో ఎవరెవరు టచ్లో ఉన్నారు, వారికి ఎవరు ఈ హత్యకు సంబంధించి సుపారీ ఇచ్చారా, లేదంటే వారితో మాట్లాడి వివేకాన్ని హత్య చేయాలని చెప్పి ప్లాన్ చేశారా, వాటన్నిటికి సంబంధించి కూడా కాల్ డేటా ద్వారానే బయటకు వస్తాయని చెప్పేసి సునీత తరపు న్యాయవాదులు కోర్టులో చెప్పారు. కాబట్టి కోర్టు కూడా దానికి ఏకీభవించి కాల్ డేటాకు సంబంధించి రీఇన్వెస్టిగేషన్ చేసి ఆ రిపోర్ట్ని సబ్మిట్ చేయాలని చెప్పేసి కూడా చెప్పింది. కాబట్టి ఇప్పుడు రీఇన్వెస్టిగేషన్ సిబిఐ అధికారులు ప్రారంభిస్తే అసలు అవినాష్ రెడ్డితో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు ఈ కేసులకు సంబంధించి మొత్తం అనేక మంది పేర్లు బహిరంగంగానే సునీత చెప్పింది. గతంలో సిబిఐ విచారణకు సంబంధించిన వివరాలతో పాటు ఆమె దగ్గర ఉన్నటువంటి కొన్ని ఆధారాలను కూడా బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో పవర్ ప్రజెంటేషన్ ద్వారా వివరించడం జరిగింది. దానికి సంబంధించిన కొన్ని ఎవిడెన్స్ కూడా నేను సిబిఐకి అందించాను, సిబిఐ మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి ఆమె కోరింది. కాబట్టి ఆమె కోరినట్టే ఇప్పుడు సిబిఐ కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. కాబట్టి రేపటి నుండి ఏపీలో మళ్ళీ వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి సిబిఐ అధికారులు విచారణ చేయబోతున్నారు. విచారణలో సంచలన విషయాలే బయటకు వస్తాయని చెప్పేసి కూడా సునీత గట్టిగా చెప్తుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఇక వివేక హత్య కేసులో నాంపల్లి సిబిఐ కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. వివేక హత్య కేసు తదుపరి దర్యాప్తు చేయాలంటూ కూడా సిబిఐని ఆదేశించిన దాఖలాలున్నాయి. కొన్ని అంశాలపై రీఇన్వెస్టిగేషన్ కు అయితే ఆదేశించింది. అదేవిధంగా వైఎస్ సునీత వేసిన పిటిషన్ పై కీలక ఆదేశాలు ఇచ్చింది. కేసులో కాల్ రికార్డ్స్ ఆధారంగా దర్యాప్తు చేయాలంటూ కూడా సిబిఐకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.